ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న పొలం వచ్చేసి రెండచింతల మండలం కొత్త పాల్వాయి గ్రామం. రైతు పేరు గొట్టం కోటిరెడ్డి. ఈ రైతు ఈరోజు అంటే 31వ తారీఖు 12/2024 నాటు వేయడం అయితే జరుగుతుంది. నేను ఈరోజు ఆ చేనికి వెళ్ళాను. ఆ చేలో కూలీలతో మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళ చెప్పిన విషయాలు, వాళ్ళ కూలీ, వాళ్ళ టైమింగ్స్ అయితే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. వాళ్ళు వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6-6:30 దాకా అలా నాటు వేస్తూనే ఉంటారంట, అలా నారు బీక్కుంటూ. కూలీ వచ్చేసి ఎకరానికి 5,000. ఎకరానికి వచ్చేసి 5,000. 20 మంది కూలీలు వచ్చారు. 3 ఎకరాలు వేస్తారు. అంటే ఎకరానికి 5,000 అంటే 3 ఎకరాలకు 15,000. ఆ 15,000 రూపాయలని 20 మంది షేర్ చేసుకోవాలా. తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా, అంటే వాళ్ళు 12 గంటలు ఆ విధంగా పనిచేస్తే ఒక్కొక్క మనిషికి వచ్చేసి 750 రూపాయలు కూలీ పడుతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టమో. అలా వంగి నారు బీకుతున్నారు చూడండి. ఆ నారు బీకి అలా కట్టలు కట్టాల. 12 గంటలు నాన్ స్టాప్గా అదే పని చేస్తే వాళ్ళకు పడే కూలీ రోజుకు వచ్చేసి 750 రూపాయలు. ఈ పని వచ్చేసి ఇంకా గట్టిగా అయితే ఒక 15 రోజులు 20 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అని చాలా బాధను వ్యక్తం చేశారు. ఈ వరి నాట్లు రాకముందు 2 నెలలు ఇంట్లో ఉన్నాము, పనులు లేక, పత్తి లేక, మిరపతోటలో కలుపులు లేక 2 నెలలు ఇంట్లో ఉన్నాము. 2 నెలల తర్వాత గత వారం రోజుల నుంచి ఇలా నాట్లకు వస్తున్నాము. ఈ నాట్లు కూడా ఇంకా మహాగణం అయితే సంక్రాంతి పండుగ దాకా, అంటే 15 రోజులే ఉంటాయి. తర్వాత ఏం చేయాలో ఏమో మాకు అర్థం కావట్లేదని కూలీలు తల పట్టుకున్నారు. అంటే కూలీల పరిస్థితి ఎంత దీనస్థితికి జారిపోయిందో చూడండి. ఈ రైతులు వచ్చేసి మనం కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు కూలీలు కాదు, గతంలో రైతులే. వ్యవసాయం చేసి దండగులు వచ్చి కూలీగా మారారు. ఇప్పుడు కూలీకి వస్తున్నారు. అది చూడండి ఎలా నాట్లేస్తున్నారు. అలా వంగి 12 గంటల పాటు నిరంతరంగా అలా నాటు వేస్తూనే ఉండాలి. అయితే ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ పనులు లేవు, ఏం చేయాలని వాళ్ళు తీవ్రంగా చాలా మదన పడ్డారు, చాలా బాధపడ్డారు. పరిస్థితి ఏందా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. చూడండి, మీకు నాటడానికి వరి కట్టలు అక్కడొక కట్ట పరిచి అందరూ ఎలా ఉన్నారు నాటుకుంటూ. ఏదైనా రైతులకి, రైతు కూలీలకి ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు రాలేదు, ఈ సంవత్సరమే ఇలా ఉంది అనేసి చాలా బాధ వ్యక్తం చేశారు. దాంతోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయనేసి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. అది పరిస్థితి. ఆ ట్రాక్టర్ నడుపుతున్నాడు చూడు, ఆ అబ్బాయి వచ్చేసి మంచికల్లు గ్రామం నుంచి వచ్చి పాలవాయి గ్రామంలో అలా దమ్ము చేస్తున్నాడు. పనులు లేక ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోయి. నాటేసే కూలీలు వచ్చేసి తుమ్మూరుకోట గ్రామం. తుమ్మూరుకోటలో ఎక్కువ మెట్ట భూమి, అంటే పత్తి, మిరపదాటే, మాగాడి ఉండదు. ఈ సంవత్సరం అయితే పత్తి సాగుదల చాలా చాలా తక్కువ. మిరపదాట్లు కూడా ఇంకా కోతలకు రాలేదు. ఇంకా కోతలకు రావాలంటే నెల టైం పట్టిద్ది అనేసి ఇలా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి దగ్గరగా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇలా నాట్లేసి
అంటే వాళ్ళు తెల్లవారుజామున 6 గంటలకు చేనికి రావాలి అంటే వాళ్ళు ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి. ఉదయం 4 గంటలకే నిద్రలేసి ఇంట్లో పనులను చక్కదిద్దుకొని 6 గంటలకి చేను కాడికి వస్తారు. అంటే 5 గంటలకే ఇంటికాడ బయలుదేరితే 4 గంటలు లేచి ఇంటికాడ పనులు చేసుకొని 5 గంటలకు ఇంటికాడ బయలుదేరితే 6 గంటలకు చేలోకి వస్తారు. అంటే కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత కఠినంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయితే కూలీలు వాపోతున్నారు, గతంలో మాకు ఇలాంటి పరిస్థితి లేదయ్యా, ఈ సంవత్సరం ఇలా ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏందని. ఏదైనా మనం సాటి రైతులుగా రైతులతో పాటు ఇటు కూలీలకు కూడా మంచి జరగాలని మనం కోరుకోవాలి. అలాగే కోరుకుందాం. చూడండి వాళ్ళు ఎలా బీగుతున్నారో నారు, ఇంకా అలా పొద్దుగులు ఇంకా నారు ఆ కట్ల బీకటం, అట్లా ఇసిరేయటం. ఒక పక్కన నారు బీగుతుంటే ఒక ఆడమనిషి చూడండి ఆ నారు కట్ల అలా చేతిలో పట్టుకొని మోసుకొని వెళ్తుందో, ఆ బురదలో అట్లా ఇసిరేసుకుంటా. చూడండి బురద దగ్గరగా అడుగులోతు బురద, అది మాగాడి అడుగులోతు మాగాల్లో కాళ్ళు దిగబడుకుంటా అటు లాక్కుంటా ఇటు లాక్కుంటా ఆ బురదకి కాళ్ళు కింద పాసిపోయి పుండ్లు బట్టి, నాట్లయిపోయే టయానికి కాళ్ళు పాసిపోయి పుండ్లు బట్టి కాళ్ళు వాపులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. రైతు పరిస్థితి అలా దిగజారిపోయింది. రైతు కూలీల పరిస్థితి చూడండి. పక్కన మగ మనిషి చూడండి ఆ కట్టలు తీసుకొని అవతలకి ఇసిరేస్తున్నాడు. చూడండి పట్టుకొని ఎలా పట్టుకొని ఆ బురదలో మోసుకెళ్తున్నాడు. చూశారు కదా ఆడపడ్డాయి. ఆ పట్ట మీద కట్టలన్నీ పడ్డ తర్వాత ఆ పట్టని లాక్కొని వెళ్తారు. ఇంకా లాక్కొని వెళ్ళి అక్కడ నాటేస్తున్నారు కదా వాళ్ళకి అందిస్తారు. అలా చిమ్ముకుంటూ నారు మళ్ళీ ఆడో కట్ట చిమ్ముకుంటూ వాళ్ళకి అందియటం అయితే జరుగుతుంది. ఈ చేను వచ్చేసి మనం చూస్తున్నాం, మాగాడి చేను వచ్చేసి రెండచింతల మండలం, కొత్తపాలవాయి గ్రామం, గొట్టం కోటిరెడ్డి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయగలరు. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇట్లా మాగాళ్ళ గురించే కాదు, మిరపకాయల రేట్లు, మిరప తోటలు వాటి గురించి కూడా పెట్టడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు మిరపకాయల రేటు పెట్టాల్సింది, నాకు పెట్టడం కుదరలేదు. నేను గురిజాల మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఒక మిరపతోట ఉంటే చూడటానికి వెళ్ళాను. ఆ మిరపతోట చూడటానికి వెళ్ళటం కారణంగా ఈరోజు మిర్చి మార్కెట్కి వెళ్ళలేకపోయాను, మిర్చి రేట్లు చెప్పలేకపోయాను. ఆ మిరపతోట చూసి ఇలా మాగాడేస్తున్నారు రైతులు అనేసి, నాటుతున్నారు కూలీలు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనేసి తెలిసి నేను ఈ కూలీల కాడికి రావడం అయితే జరిగి వాళ్ళతో మాట్లాడి ఇలా వీడియో తీయడం అయితే జరిగింది. మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మాగాడి వేస్తున్న రైతులకి మంచి దిగుబడులు రావాలి, తెగుళ్ళను బాగా తట్టుకొని, దోమపోటుని బాగా తట్టుకొని అధిక దిగుబడులు రావాలని మనం కోరుకుందాం. అధిక దిగుబడితో పాటు మంచి రేటు కూడా రైతులకి ఉండాలని మరొక్కసారి ఆ దేవుణ్ణి బలంగా కోరుకుందాము. అలాగే ఈ రైతు కూలీలకు కూడా సంక్రాంతి తర్వాత బాగా పనులు దొరకాలని, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాము.